కాంగ్రెస్ పార్టీలోకి సిట్టింగ్ ఎంపీలు అందరూ పోతున్నారు. సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు. రీసెంట్ గా దానం నాగేందర్ వగేరా వీళ్ళందరూ పోతున్నారు. ఈ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో మీరు ఎట్లా రేవంత్ రెడ్డిని దాటుకొని మీరు మెజార్టీ సీట్లు ఎట్లా సాధించుకుంటారు? ఏంటి ప్లాన్ ఏంటి? తెలంగాణ ప్రజలకి నేను ఒకటే ఒక అప్పీల్ చేయదలుచుకున్నాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్? కేసీఆర్ చేసిన తప్పే చంద్రశేఖరరావు గారు ఏదైతే చేయకూడని పనులు చేసిర్రు, ఏ తప్పులు అయితే చేసి స్వయంకృత అపరాధంతో తన ప్రభుత్వాన్ని తాను ఓడిపోయేలాగా ప్రజలకి తన మీద ఏ భావం వచ్చేలాగా పనిచేసిండ్రు, దానికి భిన్నమైనటువంటి పాలన ఇస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఏం చేస్తున్నారు? 100 రోజులు కాకముందే వారు మొదలు పెట్టినటువంటి కార్యక్రమం ఏముంది అనేది ఒకసారి మీరు ఆలోచించారు. సో ప్రజలు ఈ రోజు మౌనం కనబడుతుండొచ్చు, ప్రజలు మాట్లాడకపోవచ్చు ఈ రోజు, కానీ సందర్భం వచ్చిన తర్వాత ప్రజలు తీర్పిచ్చిరు కదా. చంద్రశేఖరరావు గారికి అసలు ఎదురే లేదనుకున్నారు కదా, ఎదిరిచ్చిండ్రా ఎదిరించలేదా? సో మనిషి చేస్తున్నటువంటి పనులు, రాజకీయ పార్టీ చేస్తున్నటువంటి పనులు ప్రజలు వింటున్నారు, చూస్తున్నారు, మౌనంగా భరిస్తున్నారు అంటే ప్రజలకు అర్థం కాదు. దే ఆర్ మోర్ ఎడ్యుకేటెడ్ దాన్ ద పొలిటికల్ లీడర్స్, బట్ దే విల్ వెయిట్ ఫర్ ఎ టైమ్ అండ్ ఆపర్చునిటీ. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ, మీ పార్టీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాన్ని కూలగొడతాం, ప్రభుత్వాన్ని పడేస్తామన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా అలర్ట్ అవుతుంది కదా. రిస్క్ ఎందుకు తీసుకుంటారు వాళ్ళు? వాళ్ళ బీఫామ్ తోటి గెలిచినటువంటి వాళ్ళ 64 మంది ఎమ్మెల్యేలు వారి ముఖ్యమంత్రి మీద విశ్వాసంతో ఉన్నంతసేపు వాళ్ళ ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? భార్గవ్, మెజార్టీ కావాల్సింది 60 సీట్లు. కాంగ్రెస్ పార్టీ తన బీఫామ్ మీద గెలిచింది 64 మంది ఎమ్మెల్యేలు. వారికి అలయన్స్ లో గెలిచింది సిపిఐ పార్టీ ఒక ఎమ్మెల్యే, 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మెజార్టీ కంటే 5 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఎవరు పడగొడతారు అంటే కాంగ్రెస్ లోంచే కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి పోయి పక్క పార్టీకి మద్దతు ఇస్తే తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది? అంటే మీరు బీఫామ్ ఇచ్చి మీరు గెలిపించుకున్న ఎమ్మెల్యేల మీద మీకు విశ్వాసం లేదా? ఉండని ప్రతిపక్షం ఏమైతుంది? చంద్రశేఖరరావు గారు చేసిన తప్పే మీరు ఎందుకు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఆ తప్పు మంచిది కాదు. ఏ మందల గడితేంది, ఈ నిలంక తెచ్చి మన మందల దొరుకోరా అన్నటువంటి చంద్రశేఖరరావు గారి పాలసీ మంచిది కాదనే ప్రజలు తీర్పిచ్చారు. మీరు కూడా అదే దారిలో నడుస్తా అంటే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్? నేను అప్పటి నుంచి అదే చెప్తా ఉంటా. ఈ రెండు కూడా ఒక తాను ముక్కలు, ఒకటి బొమ్మ అయితే ఇంకొకటి బొరుసు. ఈ రెండింటి మధ్యలో ఉన్నది విడదీయరు అన్నటువంటి ఫెవికాల్ బంధం అని నేను మొదటి నుంచి అందుకని చెప్తుంటా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మీ పార్టీలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కావచ్చు, ఏ వ్యాఖ్యలు చేసిండు గతంలో. ఇప్పుడు దాన్ని రేవంత్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, దాన్ని క్యాచ్ చేసుకొని మీ మీద ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని పడగొడతాం అంటారు కాబట్టి మాకు కొన్ని కఠిన చర్యలు తీసుకోవడానికి మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నటువంటి 64 మంది ఎమ్మెల్యేలు మీతో ఉంటారా? ఉండరా? ఉంటారు. ఉన్న తర్వాత మీ ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది? వెర్ ఈస్ అ క్వశ్చన్. ఎవరన్నా ఏమైనా మాట్లాడారు? నేను మీరు చెప్పిన పెద్దల పేర్లు ఏవి కూడా నేను వినలేదు, వాళ్ళు ఏం మాట్లాడారో కూడా నేను వినలేదు. బట్ మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. 64 మంది ఎమ్మెల్యేలని మీరు బీఫామ్ ఇచ్చి గెలిపించుకున్నారు. మీ ఎమ్మెల్యేలు మీతో ఉంటారనే విశ్వాసం మీకు ఉందా లేదా? మీ ఎమ్మెల్యేల మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు పక్కపాటి ఎమ్మెల్యేలను తీసుకుంటే ఏం లాభం ఉంటుంది? ఏముండదు కదా. ఏ ప్రాబ్లం అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో మమ్మల్ని లాఠీలు పట్టి కొట్టిన వాళ్ళను వద్దు మొర్రు అంటే చంద్రశేఖరరావు తీసుకొని తప్పు చేసిండో, ఇలా మళ్ళీ అట్లాంటి వాళ్ళనే వీరు కూడా తీసుకుంటున్నారు అనుకోండి, ఏం లాభం ఉంటుంది? రిజల్ట్ విల్ బి ద సేమ్. దానం నాగేందర్ రీసెంట్ గా జాయిన్ అయ్యారు. సో ఆయన గురించి మాట్లాడుతున్నారా మీరు? నేను ఎవరి గురించి మాట్లాడుతాను? నేను వ్యక్తిగతంగా ఎవరిని కించపరిచి మాట్లాడతలేదు. నేను వ్యక్తుల గురించి ఎప్పుడు మాట్లాడాను. సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటున్నా. మా ఎమ్మెల్యేలు తీసుకున్నారు, మా ఎల్పీని కలుపుకున్నారని మీరు అంతా గొంతు తెచ్చుకొని అరిసిరు, కోర్టుకు పోయినారు. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, అదే కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది, అదే టిఆర్ఎస్ పార్టీ చేసిన తప్పుని ఇలా మళ్ళీ వీళ్ళు చేస్తున్నారంటే ఏమర్థం? ఇప్పుడు బీజేపీలో కూడా వలసలు వస్తున్నాయి కదా, పోతే కాంగ్రెస్ లకి లేదంటే బీజేపీలకి. రీసెంట్ గా ఆరూరు రమేష్ కూడా జాయిన్ అంటే ఆయన వరంగల్ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు అనేది ఒక చర్చ. ఆరూరు రమేష్ గారి చర్చ, దానం నాగేందర్ గారి చర్చ ఒకటి కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆరూరు రమేష్ గారు ఈ రోజు ఎమ్మెల్యే కాదు, వారు మాజీ ఎమ్మెల్యే ఉండి మా పార్టీలోకి వస్తున్నారు. దానం నాగేందర్ గారిని మీరు పేరు తీసుకున్నారు కాబట్టి నేను పేరు వాడుతున్నాను. వారు ఒక పార్టీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు. ఒకవేళ వారికి పార్టీ మారాలని ఉంటే, యాజ్ ఫర్ యాజ్ రఘునందన్ ఈజ్ కన్సర్న్, యాజ్ ఫర్ యాజ్ ద పొలిటికల్ ఎథిక్స్ ఆర్ కన్సర్న్, వారు అది రిజైన్ చేసేస్తే బాగుంటుంది అనేది ఒక రాజకీయాలలో మంచి జరగాలి, మార్పు రావాలి, చదువుకున్న వాళ్ళందరూ దాన్ని స్వాగతించాలని అనుకునేటువంటి వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను.